కార్పొరేషన్ అధికారుల పనితీరుపై ఓ కుటుంబం నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని, అన్నీ ఉన్నా ఏమీ లేదని తప్పుడు సమాచారం ఇస్తూ సమస్యను దారి పట్టిస్తున్నారని బాధితురాలు తూముల సులోచన అధికారులపై మండిపడ్డారు. హన్మకొండారెడ్డి కాలనీ చెందిన సులోచన 2015 సంవత్సరంలో నా ఇంటి సరిహద్దు దాటి రవీంద్ర అనే వ్యక్తి వచ్చి ఇంటి నిర్మాణం చేశారంటే మున్సిపల్ అధికారులకు సమస్యను తెలియజేశామన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేసినా ఏండ్లు గడుస్తున్నా ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చేతి వాటంతో రవీందర్తో కుమ్మక్కై నాపై తప్పుడు కేసులు పెట్టించి గుర్తు తెలియని వ్యక్తులతో నా ఇంటిపై మాపై దాడి చేస్తున్నారన్నారు. మా ప్రక్క ఇంటికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణం చేసిన ఆ యజమానికి కార్పొరేషన్ సిబ్బంది సహకరించడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని మా సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు. సులోచన, భర్త పేరు సాయిబాబా, ఇంటి నెంబరు 3-9-107/1, రెడ్డి కాలనీ, ఇది 9th డివిజను. మున్సిపాలిటీలో డిమాలిషన్ చేయమని ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుండి. మార్కు గుర్తు పెట్టిండ్రు. మన బిల్డింగ్ ఇన్స్పెక్టరు అసిస్టెంట్ ఆయన బిల్డింగ్ శ్రీనివాస్ అట, ఆయనే మరి ఈ వీళ్ళను పక్క వాళ్ళను కమ్ముకుంటూ కమిషనరు డిమాలిషన్ చేయాలి అని నేను కోరుతున్నా. ఎందుకు ఇవన్నీ నా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నాయి, దేనికి ఇవన్నీ ఆపడము చేయడము? దయచేసి కమిషనర్కు దండాలు పెడుతున్నా, డిమాలిషన్ చేయాలి తొందరగా. ఎందుకు దేని గురించి ఇది ఆపడము? ఎందుకు ఆయనకు ఇంకా అధికారం ఇవ్వడము? ఇంకా కేసులు పెట్టి ఇవన్నీ చేసి హింస చేసి ఈ పేకును సీమన దేనికి? ఎందుకు? దయచేసి కమిషనరు, అసిస్టెంటు బిల్డింగ్ ఇన్స్పెక్టరు శ్రీనివాసు అందరికీ నేను దయచేసి మనవి చేస్తున్నా, డిమాలిషన్ చేయాలి. హైకోర్టు నుండి వచ్చింది. ఇంకెన్ని రోజులు? ఇప్పుడైతే ఫస్ట్ డిమాలిషన్ చేయాలి దయచేసి.